హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్‌లో దొండకాయ జీడిపప్పు ఫ్రై అండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా దొండకాయలు శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద గుప్పెడు జీడిపప్పు తీసుకోవాలండి. ఇవి అప్రాక్సిమేట్లీ 50 గ్రామ్స్ ఉంటాయి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేడైనాక ఈ విధంగా దొండకాయ ముక్కలు కొంచెం కొంచెం వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే ముక్కలు అనేవి బ్రౌన్ కలర్గా చేంజ్ అవుతాయి, కానీ ఆ సాఫ్ట్నెస్ అనేది రాదు. ఇదిగోండి, గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ముక్కలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి. మనకి కర్రీకి ముక్కలు అనేవి బ్రౌన్ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది. ఇదిగోండి, మనం ముక్కలు వేసినప్పుడు బాగా నొరగొచ్చింది కదండి. ఇప్పుడు కాస్త ఫ్రై అయినాక ఆ నొరగ అనేది తగ్గుతుంది. ఆ నొరగ తగ్గినప్పుడు ఒకసారి ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనకి ముక్క అనేది సాఫ్ట్ అయితే సరిపోతుంది కాబట్టి మనం చెక్ చేసుకుందాము. ఒకసారి ముక్క చెక్ చేసుకున్నప్పుడు ఇదిగోండి, నేను ఒకటి తిని చూసి చెక్ చేస్తున్నాను. ముక్క అనేది సాఫ్ట్ అయిందండి. అంతేనండి, ముక్కలన్నీ ఆయిల్లో నుంచి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా అన్నీ కూడా ముక్కలు వేసుకుని కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకుని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇది నేను లాస్ట్ బ్యాచ్ ఫ్రై చేస్తున్నానండి. ఈ లాస్ట్ బ్యాచ్ ఫ్రై చేస్తున్నప్పుడు ముక్కలు హాఫ్ కుక్ అయినాక ఒక 2 పచ్చిమిరకాయలు చీలికలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా పచ్చిమిరకాయలు కూడా వేయటం వల్ల ఆ కర్రీలో మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. ఎందుకంటే జీడిపప్పు కూడా దీనిలోనే వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా వేయటం వల్ల జీడిపప్పు ఓవర్ కుక్ అవ్వకుండా కలర్ కూడా చేంజ్ అవ్వదండి. వైట్ కలర్లోనే ఉంటుంది, కానీ ఆ పచ్చివాసన అనేది పోతుంది. అలా పచ్చివాసన అనేది పోతే సరిపోతుంది. జీడిపప్పు కూడా బ్రౌన్ కలర్కి చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. మనకి దొండకాయ ముక్క మెత్తపడినాక ఇవి కూడా పక్కకు తీసేసుకుందామండి. దొండకాయ కానీ జీడిపప్పు కానీ ఓవర్ కుక్ చేసుకోకూడదండి. బ్రౌన్ కలర్కి మారాల్సిన అవసరం లేదు. జస్ట్ దొండకాయ ముక్క అనేది సాఫ్ట్ అయితే చాలు. జీడిపప్పు అనేది పచ్చివాసన పోతే చాలండి. ఇవి ఓవర్గా కుక్ చేస్తే మనకి యాక్చువల్ టేస్ట్ అనేది మిస్ అవుతామండి. సో ఈ విధంగా ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై అయినాక ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేసుకుందామండి. ఇవి ఇప్పుడు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి. జస్ట్ దొండకాయ ముక్కలు కొద్దిగా వేడైనాక ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇదిగోండి, పసుపు, ఉప్పు, కారం వేసాం కదా. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేసుకుందామండి. నేను ధనియాలు, జీలకర్ర కలిపి పొడి కొట్టేసుకుంటాను. ఇవి 1/2 కేజీ దొండకాయలు కాబట్టి నేను 1/2 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నానండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుంటే నాకు కొంచెం కారం తగ్గిందండి. అందుకే కారం యాడ్ చేశాను కొంచెం. అలాగే ఫైనల్గా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇది 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గరం మసాలా వేయటం వల్ల ఒక స్పెషల్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి ఈ కర్రీకి. చాలా చాలా బాగుంటుంది. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు.
గరం మసాలా యాడ్ చేసి ఒకసారి మంచిగా కలిపేసాం కదండి. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనకి రైస్లోకి బాగుంటుందండి. అలాగే సాంబారు, రసం, పప్పు వండినప్పుడు సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా పిల్లలైతే చెప్పాల్సిన అవసరం లేదండి, సూపర్ ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.